చెప్పు, ఎవరతను? సార్, తన మెళ్ళో ఉన్న తాళికి అతనికి ఏం సంబంధమో అడగండి. సార్, అతనెవరో కాదు, పవిత్ర మెళ్ళో తాళి కట్టిన భర్త. వాళ్ళు చెప్పేది నిజమేనా? పెద్దాయనా, నాకు ఆ అమ్మాయి ఇదంతా చెప్పలేదు. తను చెప్పలేకపోతోంది. నేను చెప్పేదే నిజం. తల ఒకటి మాట్లాడుతున్నారేంటి? మీరేం చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదండి. ఒకసారి వివరంగా చెప్పండి. దేవా, ఒక్క నిమిషం. ఏంటన్నా? ఆదిని అరెస్ట్ చేసిన విషయం రాజశేఖర్ గారితో చెప్దాం. చాలా సంతోషిస్తారు. అవన్నీ తర్వాత నాన్న. ముందు నేను లోపలికెళ్ళి ఆదిని సెల్లో చూసి ముచ్చట పడాలి. అబ్బా, 2 నిమిషాలు రా, నేను ఇప్పుడే ఫోన్ చేసి వస్తాను. సరే చెక్. ఏమండి, మీకు ఫోన్ వస్తోంది. చెప్పు శివయ్య. రాజశేఖర్ గారు, మీకు గుడ్ న్యూస్ చెప్పాలని కాల్ చేశాను. ఏంటది? సంజనాకి అన్యాయం చేసినందుకు ఆది శిక్ష అనుభవించబోతున్నాడు. ఏం చెప్తున్నావు శివయ్య? అవును సార్, ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి? ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? ఆది నిన్న మా ఇంటికి పవిత్రతో మాట్లాడడానికి వచ్చాడు. పవిత్రేమో అతనితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. రాత్రంతా మా ఇంటి ముందే ఉన్నాడు. పొద్దున్నే గొడవ చేసేసరికి పవిత్ర స్టేషన్కి వచ్చి ఆది మీద కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. నేను కూడా ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. చాలా మంచి న్యూస్ చెప్పావు శివయ్య. వాడిక బయటికి రాకూడదు. ఆ ఏం చెయ్యాలో నేను నీకు చెప్పాల్సిన పని లేదనుకుంటా. నేను చూసుకుంటాను సార్, వదిలేయండి. ఉంటాను సార్. ఏమండి, సంజన విషయంలో ఆది పెద్ద తప్పే చేశాడు, కాదంటలేదు. కానీ అరెస్టు అవి ఎందుకండి? వద్దని చెప్పండి. సరోజా, వాడికి తగిన శాస్తి జరగాల్సిందే. నువ్వు అనవసరంగా తల దూర్చకో, సైలెంట్గా ఉండు. ఏమ్మా, పెద్దావిడ చెప్పింది నిజమేనా? నీ మెళ్ళలో తాళి కట్టింది ఎవరు? అది చెప్పు చాలు. ఏమ్మా, అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. నేను చెప్తాను సార్. ఆది పవిత్రల బంధం తాళితో ముడిపడింది కాదు. వాళ్ళిద్దరూ చాలా గొప్ప స్నేహితులు. అంటే క్లోజ్ ఫ్రెండ్ మెళ్ళలోనే ఇతను తాళి కట్టాడా? అవునండి. ఆది ఏం ఆలోచించాడో ఏమో, పవిత్ర ప్రమేయం లేకుండా తన మెడలో తాళి కట్టాడు. అందుకే అతనంటే తన కోపం. ఓ, ఫ్రెండ్ని అడ్వాంటేజ్గా తీసుకుని తాళి కట్టాడనమాట సారు. ఏమ్మా, నాకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వు. ఇతన్ని ఏం చేస్తానో చూడు. అది మాట అంటే. తాళి కట్టడం అంటే ఆటలుగా ఉంది ఇతనికి. అమ్మాయి అనుమతి లేకుండా, తన ఇష్టాలతో పని లేకుండా ఇలా తాళి కట్టడం ఎంత పెద్ద నేరం. మీరెవరు? నేను ఆ అమ్మాయికి మేనమావని. వీడు నా కొడుకు దేవా.
పవిత్ర పవిత్ర కంప్లైంట్ ఇచ్చావు కదా, మంచి పని చేసావు. ఇలాంటి వాడికి ఇలాగే చేయాలి. రిటర్న్ కంప్లైంట్ ఇమ్మని అడుగుతున్నాను. ఏమ్మా, రిటర్న్ కంప్లైంట్ ఇస్తావా లేదా? ఇలా సైలెంట్గా ఉంటే కుదరదు. నాకు అవతల చాలా పనులున్నాయి. కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నావా పవి? నీకు ఆదికి సంబంధం లేదా తల్లి? నిన్ను ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకునేది అతనే. పాపం, నీకోసం ఎంత బాధపడుతున్నాడో చూడమ్మా. నేనిక్కడుండగా పవిత్ర నీడని కూడా ఎవ్వరూ తాకలేరు. పవిత్ర గురించి మీరేం టెన్షన్ పడకండి. తనకి నేను తోడుగా ఉన్నంత కాలం తన మీద ఈగ కూడా వాలనివ్వను. నాకు నా కెరీర్ కన్నా, ఇన్వెస్టర్స్ మీటింగ్ కన్నా, కంపెనీ ప్రాఫిట్స్ కన్నా పవిత్రని కాపాడుకోవడమే నాకు ఎక్కువ. పవియే ఎక్కువ. వద్దు తల్లి, నా మాట విను. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? పవిత్ర విషయంలో ఆది చేసింది పెద్ద తప్పు. ఇష్టం లేని పెళ్లి చట్టం దృష్టిలో పెద్ద నేరం. కరెక్టే కదా సార్? కరెక్టే గాని తను రిటర్న్ కంప్లైంట్ ఇవ్వట్లేదు. నేను ఎలా యాక్షన్ తీసుకోను? ఇంకా చావలేదా నువ్వు? నువ్వు ఆడుకోవడానికి ప్రాణాల మీదకి తేవడానికి నా కూతురే దొరికిందనుకో. నా కూతురు మెళ్ళో పడాల్సిన తాళిని నీ మెళ్ళో పడేలా చేసుకున్నా. సిగ్గనిపించట్లేదనుకో. పవిత్ర, ఎందుకు ఆలోచిస్తున్నావు? ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వు. భయపడద్దు, నేనున్నాను కదా. కావాలంటే కంప్లైంట్ ఇవ్వు పవి. లోపల కూర్చోవడానికి నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను లోపలుంటే నిన్నెవరు చూసుకుంటారు? అదే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నన్నెవరూ చూసుకోవాల్సిన అవసరం లేదు. నన్ను నేను చూసుకోగలను. ఏదైనా అవసరమైతే చూసుకోవడానికి నేనున్నాను. దాని గురించి నీకేం టెన్షన్ లేదు. నువ్వు హ్యాపీగా జైల్లో ఉండొచ్చు. రేయ్, నేను నీతో మాట్లాడట్లేదు. దయచేసి ఇన్వాల్వ్ అవ్వొద్దు. పవి, నేను చేసిన పనికి నీ కోపం రావడం సహజం. కానీ నువ్వు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. ఇక చాలు. చూడమ్మా, చివరిసారిగా అడుగుతున్నాను. కంప్లైంట్ ఇస్తావా లేదా? అందరి టైము అనవసరంగా వేస్ట్ చేయొద్దు. కంప్లైంట్ ఇస్తావా లేదా?